హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇళ్ళ గురించి అయితే ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఈరోజు మీకు ఇది ఇంపార్టెంట్. ఇందిరమ్మ ఇళ్ళ గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో వాటన్నిటి గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇళ్ళ గురించి నేను చాలా వీడియోస్ చేశాను. దాంట్లో వచ్చిన కమెంట్స్ ఏంటంటే, సో కొంతమంది మాకు స్థలం ఉంది, మాకు ఖచ్చితంగా ఇల్లు ఇస్తారని కొంతమంది అడిగారు. అలాగే కొంతమంది మేము రెంట్కుంటున్నాం, మరి మా పరిస్థితి ఏంటి అని కొంతమంది అడిగారు. సో అలాగే ఇంకొంతమంది ఏంటంటే, అసలు మాకు స్థలము లేదు, సో మరి మా పరిస్థితి ఏంటి, మరి మాకు ఇల్లు ఇస్తారని కొంతమంది అడగటం అయితే జరిగింది. సో వాళ్ళందరికీ ఒకటే క్లారిటీ, నేను చాలా వీడియోస్ చేశాను. అయితే వీళ్ళందరికీ ఒకటే చెప్పేది ఏంటంటే, ప్రస్తుతానికి స్థలం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఇల్లు ఇస్తారు. మీరు రెంట్కుండా సరే, ఒకవేళ మీరు రెంట్కుంటున్నా, ఇంకా ఏదైనా పరిస్థితుల్లో ఉన్నా, ఇల్లు లేకపోయినా మీకు స్థలం ఉంటే మాత్రమే ఇల్లు అనేది అయితే ఇప్పుడు ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే ప్రస్తుతం ఈ లెవెల్లో సో మనకేంటంటే మనకి 3 లెవెల్స్ అయితే పెట్టారు. అంటే ఒకటో విడత, రెండో విడత, మూడో విడత అని పెట్టారు. సో మనకి ఈ ఒకటో విడత, రెండో విడత, మూడో విడత పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఎవరికైతే స్థలం ఉందో వాళ్ళకే ఇల్లు ఇస్తారు అనేది ఒక ఆలోచన అన్నట్టు. సో ఎందుకు 3 విడతలు పెట్టారు కాబట్టి. సో 3 విడతలు పెట్టకుండా ఉండుంటే సో మనకు ఒకే విడతలో మొత్తానికి ఇచ్చినట్లయితే అప్పుడు స్థలం ఉన్న వాళ్ళకైనా, లేని వాళ్ళకైనా, లేకపోతే రెంట్‌కి ఉండే వాళ్ళకైనా వీళ్ళందరికీ ఇల్లు ప్రొవైడ్ చేసేవాళ్ళు. సో మనకి విడతలు అనేది పెట్టారు కాబట్టి ప్రస్తుతం మొదటి విడతలో స్థలం ఎవరికైతే ఉండి ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉండారో వాళ్ళకి మాత్రమే ఇల్లు అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే రెంట్‌కి ఉండేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా జనరల్‌గా అసలు ఇల్లు లేని వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళకి రాదు. స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళకి మాత్రమే ఈ విడతలో అయితే ఇల్లు ఇస్తారు. ఇది కన్ఫామ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.